అమరావతి సమీపంలోని కొండవీడు వాగుకు వచ్చిన వరద నీటిని గుంటూరు ఛానల్కు మళ్లించారని దుష్ప్రచారం చేసిన అంబటి మురళీకృష్ణపై కేసు నమోదైంది. అప్పాపురం కాలువ ఇన్ఛార్జ్ వెంకటరమణ చేబ్రోలు ఫిర్యాదు మేరకు విపత్తు నిర్వహణ చట్టం కింద చేబ్రోలు పిఎస్లో అంబటి మురళిపై కేసు నమోదు చేశారు. వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని జలవనరుల శాఖ ఎస్సీ ఖండించారు. స్థానికంగా కురిసిన వర్షం వల్లే పల్లపు ప్రాంతాల్లో నీరు చేరిందని స్పష్టం చేశారు. కొండవీడు వాగుకు వస్తున్న వరదను ఎత్తిపోతల ద్వారా 9 పంపులు ఆన్ చేసి నీటిని నదిలోకి మళ్లించామన్నారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అధిక వర్షపాతం వలన 13వ తేదీ ఉదయం మనం సాగునీటి కాలువలన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. ఇటు గుంటూరు ఛానల్ అయితే ఏమి, అటు కృష్ణా వెస్టర్న్ డెల్టా కాలువలు అన్నీ కూడా మనం పూర్తిగా క్లోజ్ చేశాము. ఈ కొండవీటి వాగు వరద నీటిని కొండవీటి వాగు లిఫ్ట్ స్కీమ్ ద్వారా మనము కృష్ణానదిలోకి ఎత్తిపోయడం జరుగుతున్నది. కొండవీటి వాగు నీటిని సాగునీటి కాలువలకు మనం మళ్లించడం జరగలేదు. అదంతా కూడా అసత్యం. సో ఇవి కేవలం లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో పడిన వర్షం వల్లనే జరిగింది. కొంతమంది వ్యక్తులు కావాలని కొండవీటి వాగు నీటిని కాలువలకు మళ్లించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారిపై చట్టరీత్యా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైతులు ఎటువంటి ఆందోళనకు గురి కానవసరం లేదని తెలియపరుచున్నాం.